దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించి వారి హృదయంలో చేర్చుకుంటారో వారు జీవము కలిగిన వాడని అర్థం. ఎవరైతే యేసుని తృణీకరిస్తారో వాడు జీవము లేనివాడు. జీవము లేనివాడు అంటే మరణించిన వాడని అర్థం. మనము సజీవులమై ఉన్నాము కనుక సజీవులుగా చేసిన సజీవుడైన మన దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ ఉదయకాలమున ఒక చిన్న ప్రార్థనతో మన దినాన్ని ప్రారంభిద్దాము. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవా, జీవాధిపతి అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు జీవించుచున్న దేవుడవు, మమ్మలను జీవింపజేస్తున్న పరిశుద్ధాత్ముడవు, నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం ప్రభా. మమ్మలను సజీవుల లెక్కలో ఉంచావు, ఆరోగ్యంగా ఉంచావు, బలవంతులుగా ఉంచావు. నీ పిల్లలుగా ఈ లోకమందు సంచరించటానికి, గొప్ప సాక్ష్యము కలిగి బ్రతకటానికి మాకు మంచి అవకాశమునిచ్చావు. ఈ దినమంతయు కూడా నిన్ను మహిమపరచుచు, నిన్ను స్తుతించుచు, నీ నామమును హెచ్చించుచు జీవించటానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.